ఇండియా కూటమి యొక్క అనైక్యతే వాళ్ళ బలము. సో కవితని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరము ఇక్కడ ఎంపీ సీట్ల అవసరం ఉంటుంది కదా మరి. వస్తాయి వాళ్ళకి. ఒకటి రామ మందిరం అత్యంతల కార్యక్రమం అయితే గ్రామ గ్రామాన గూడెన బస్తీలో అన్ని కాలనీల అత్యంతల కార్యక్రమం అయింది. అత్యంతలు పడపోతాయని అదొకటి. రెండవది ఈవీఎంలు ఎట్లా మాకు ఉన్నాయి, అయ్యేది ఏమున్నది ఆడ. ఇప్పుడు వాళ్ళు 400 పాట పాడుతుండంటే వాళ్ళు ఉత్తానే కాదు, మన థాట్ ప్రాసెసింగ్ చేస్తున్నారు వాళ్ళు. మన అందరం రేపు ఇప్పుడు ఈ సిబిఐ నోటీసులు ఏంది మరి కవితకు వచ్చిన ముద్దు పెట్టుకున్నట్టే అంతేనా? అవి కూడా అత్యంతలు చల్లినట్టే. ఇప్పుడు ఏదో ఒకటి పంపాలా, ఏదో అంటారు చూడు, అయ్యగారు ఉత్తానే ఉంటాడు. ఏదో మంత్రం అయితేనే మేము ఇంకా అయ్యగారు ఈ శనీశ్వరుని నుంచి బయటికి రావాలంటే ఇంకేం చేయాలో చెప్పని అంటారు. చెప్పని అయ్యగారు ఏం చెప్తాడు, 100 కొబ్బరికాయలు కాదు 1000 కొబ్బరికాయలు అని అంటాడు. ఆ దక్షిణం అంటాడు, ఈ దక్షిణం అంటాడు, ఈ దక్షిణం అంటాడు, అన్ని దక్షిణాలు సమర్పిస్తాడు. ఇప్పుడు ఈ పొత్తన్న అంశం ఎందుకు చర్చకు వస్తుంది? ఎవరు చర్చకు తీసుకొస్తున్నారు? దీంట్లో 2 రకాలు. ఒకటేమో బీఆర్ఎస్ కుట్ర కూడా దీన్ని అనుకున్నది, 2 కాంగ్రెస్ కుట్ర ఉన్నది. బీఆర్ఎస్ కుట్ర ఏంది? మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని కనుక తరిమితే, మా ఎంట పడితే బీజేపీ రెడీ ఉన్నారు, మా దగ్గర అవుతాం, బిడ్డాన్ని ఎంత చూస్తాం అని కాంగ్రెస్ చెప్తున్నారా? కాంగ్రెస్ వార్నింగ్ ఇవ్వడానికి. కాంగ్రెస్ వాళ్ళకి ఏంది, వీళ్ళు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే ఈ క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, లెఫ్ట్ ఓట్లన్నీ మా గతంలో చీలినాయి. కానీ ఈసారి మాత్రం మేము కష్టపడకుండా ఎవ్వరిని పెట్టినా మేము బయటపడతామని కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన, కుట్ర. ఎవరిని ప్లానింగ్ వానుకున్నది, ఎవరి కుట్ర వానుకున్నది, ఎవరి ఆలోచన వానుకున్నది. ఈ ప్రచారం చేయడం వల్ల లాభం అని వాళ్ళు అనుకుంటారు, ఈ ప్రచారం ఉండడం వల్ల లాభం అని వీళ్ళు అనుకుంటున్నారు. మరి మేము 39 రెడీ ఉన్నాయి. ఎంత అవుతుంది? 47 అవుతుంది. 47 పోతే ఇంకా కావాల్సిన ఎన్ని? ఇంకొక 14 కావాలా. 14 కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే, ఇంకా కావాల్సింది ఏమున్నదాడా? బిడ్డ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా ఎంట పడితే మన రహస్య ఒప్పందాలు, మీకేం కావాలా? భూములు కావాలన్నా ఇస్తాం, డబ్బులు కావాలన్నా ఇస్తాం, ఇంకేం కావాలా మీకు? వాటాలు ఎట్లా పంచుకుంటూనే ఉంటాయి. మీరు చెప్పండి, ఎక్కడ కూర్చున్నావు, ఏ ఫామ్ హౌస్లో కూర్చున్నావో చెప్పండి, ఏ బార్ రెస్టారెంట్లో కూర్చున్నావో చెప్పండి, ఎవరి ద్వారా కావాలన్నా, నీకు నవీన్ మిట్టల్ ద్వారా కావాలన్నా పంపిస్తాం. అంతే. ఆయన ఎవరు? జయేష్ రంజన్ ఉన్నాడు, సుల్తానియా ఉన్నాడు, మన అందరికి పితామహుడు ఉన్నాడు కదా సోమేష్ కుమార్. ఎవరి ద్వారా కావాలన్నా చెప్పండి. అరే వాళ్ళకి చెప్పండి, మీకు కావాల్సిన ఇస్తాం. కోకాపేటలో ఏం కావాలో చెప్పండి. కేటీఆర్ సైలెంట్గా ఉన్నాడు ఎందుకో అంటే, చాలా అసలు ఫస్ట్ మీరు చూడండి వాళ్ళ ఎంపీ మీటింగ్స్ అని పెట్టినప్పుడు చాలా పెద్ద ఎత్తున మాట్లాడిండు. ఆయన మాటలు కూడా పెద్ద చర్చకు దారి తీసినాయి. నువ్వు ఎట్లా జనాన్ని తప్పు పడతావు అట్లా ఇట్లా అని. ఇప్పుడు చాలా సైలెంట్ అయ్యిండు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ అంటున్నాను, మన అసెంబ్లీ సమావేశాలకు ముందు, అసెంబ్లీ సమావేశాలప్పుడు, ఇప్పుడు ఏకంగా అమెరికాకి పోయిండు. సరే అది పర్సనల్ విషయం అని చెప్తున్నారు, ఫ్యామిలీ మ్యాటర్. కానీ సో రీజన్ ఏమై ఉంటుందో? రీజన్ ఏం లేదు. మొదటి ఇప్పుడు ఇలా ప్రభుత్వం రాగానే ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం, మన్ను మశాను, ఆ లెక్కలు ఈ లెక్కలు అన్నప్పుడే విపరీతంగా మాట్లాడిండు. అసలు ఈ 7 రోజులు 8 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఉన్నాడా? అసలు సౌండే లేదు. మొత్తం హరీష్ రావు తలకాయ మీద పెట్టిరు. అంతే కదా. ఈ మధ్య ఆ అసెంబ్లీ సమావేశాల మధ్యలో రహస్య ఒప్పందాలు అయినాయి వీళ్ళకి. అవునా? చీకటి ఒప్పందాలు అయినాయి వీళ్ళకి. మీకు ఎన్ని కావాలని మీకు ఆధారాలు ఇస్తాను నేను. కోకాపేట భూములలో వాటాలు ఏమైనాయి, లేకపోతే ఫినిక్స్ భూములలో ఏం జరిగింది, లేకపోతే ఇంకా వేరే సుమారు రామేశ్వర భూములు కానీ, రాజపుష్ప భూములు కానీ, లేకపోతే ఇంకా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూములు, లేకపోతే వక్ బోర్డు భూములు, పైగా భూములు, లేకపోతే సర్ఫకాజ్ భూములు, సీలింగ్ భూములు, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికక్కడికి. ఏం ఆధారాలు ఇస్తారు మీరు? వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి పంచుకున్నారో. పంచుకోవడం అంటే ఎట్లా? ఏముంటుంది నాకు సగం అంతే. సగం కాకపోతే 60-40 ఉంటుంది, లేకపోతే 70-30 ఉంటుంది. ఆడ ఉన్న పరిస్థితిని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే మీటింగ్ అయినప్పుడు మీకు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎట్లా? మీకు ఇంకా 4 రోజులు చూడండి.
ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, ధరణిని ఈసీలను మొత్తంగా కూడా మొత్తం దాన్ని బ్లాక్ చేసి ఎవరికి ఓపెన్ కాకుండా చేసి పడేసిండ్రు. వాళ్ళకి అవసరం ఉన్నాయి. తెల్లాపూర్ ఇప్పుడు ఓపెన్ కాదు, నీకు ఓపెనే కాదు. ఓకే, హల్వాలు ఓపెనే కాదు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటిది ఎక్కడ కూడా ఇప్పుడు ఓపెనే అయితలేవు, ఓపెన్ అయితలేవు. బదిలీలు కూడా విచిత్రంగా చేశారు. జీవోల మీద జీవోలు ఇచ్చి మొత్తం అటు ఇటు తిప్పారు. ఆర్డీఓలను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఎంఆర్ఓలను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు